అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో పూజలు చేస్తే సకల దోషాలు పోతాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం అటు భక్తుల్లో కనిపిస్తున్న పరిస్థితి. అయితే ప్రత్యేకించి ఈరోజు ఏదైతే కార్తీక పౌర్ణమి, అందులో లక్ష్మీ వారంగా భావించేటువంటి శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి రావడం కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా మృత్యుంజయ కూడా శివాలయానికి తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఉదయం నుంచి కూడా అటు బాధలు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించేందుకు కూడా ఉదయాన్నే చన్నీటి స్నానం ఆచరించి మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున 108 365 దీపాలను వెలిగించి కూడా అదైతే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినటువంటి విషయం వారిని అడిగి తెలుసుకుంటారు. ఈరోజు శుక్రవారము పౌర్ణమి, అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు శుక్రవారము పౌర్ణమి వచ్చింది కాబట్టి అందరూ కూడా దీపాలు వెలిగించుకొని సాంప్రదాయబద్ధంగా ఆడవాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాడో ఆ దీపం ద్వారా వెలిగించడం వలన ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి వారి కుటుంబం దినదినమృతుంది. ఆ భగవంతుడు సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయ స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రసాదిస్తారనేటువంటి నమ్మకంతో పౌర్ణమి సందర్భంగా ఈరోజు అత్యంత వైభవంగా ప్రాతకాలమునే సర్వమంగళాదేవి మృత్యుంజయ స్వామికి పంచామృత అభిషేకం కావున్నది. ఆ తర్వాత అభిషేకానంతరము భక్తులందరూ కూడా దర్శన భాగ్యము కలిగిస్తూ ఆలయ సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. మృత్యుదోషం ఉన్నా కానీ, ఏవైనా జాతకరీత్యా దోషాలు ఉన్నటువంటి కానీ అటువంటి దోషాలన్నిటి పోగొట్టుకుంటే శక్తి ఎవరికి ఉందంటే ఈ సర్వమంగళాదేవితో మృత్యుంజయ స్వామికి ఉంది. కాబట్టి ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా దీపాలు వెలిగించుకొని ఆలయ సాంప్రదాయపరకంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఈ మాసము పవిత్రమైనటువంటి మాసము. రాబోయే రోజులన్నీ కూడా పవిత్రంగా జరగాలని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళ కష్టసుఖాలన్నీ కూడా ఆ భగవంతుని తెలుసుకొని తద్వారా వారు సుఖశాంతులు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతులు ప్రసాదిస్తారని నమ్మకంతో ఈ కార్తీక మాసానంతా కూడా పూర్తి చేసుకొని భక్తులందరూ కూడా ఆలయంలో ఉండేటువంటి దేవాలయ శాఖ అధికారులకు కానీ, ఇక్కడ పనిచేసేటువంటి పూజారులకు కానీ, సేవ చేస్తున్నటువంటి పరిచారకులకు కానీ అందరూ కూడా సహకారాలు అందించి ఈ కార్తీక మాసాన్ని పరిపూర్ణంగా కొనసాగించాలని మనం భక్తిపూర్వకంగా భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాం. మనకు పౌర్ణమి అంటే చాలా విశిష్టమైన దినము. తమిళనాడులో ఏ విధంగా అమావాస్యని చాలా పవిత్రంగా భావిస్తారో మన హిందూ దేవాలయం ఉన్నటువంటి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా పౌర్ణమి అనేటువంటి చాలా విశిష్టంగా భావిస్తారనమాట. పౌర్ణమి అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి దినంగా భావిస్తారు. ఎందుకంటే మనం పాటించేటువంటిది చాంద్రమానం. అంటే చంద్రుడు ఏ విధంగా అమావాస్య నాడు క్షీణించి దినదినాభివృద్ధి చెందుతూ పౌర్ణమి రోజుకు నిండుగా చేరుకుంటాడో ఆ రోజున మనం పౌర్ణమి అంటామన్నమాట. పౌర్ణమి రోజున ఎందుకు విశిష్టత అంటే పౌర్ణమి రోజు ఈ యొక్క సముద్రుడు కానీ, ఈ యొక్క దేవతలు కానీ చాలా విశేషమైన పూజలు అందుకునేటువంటి దినం. అందులోనూ ఇది కార్తీక పౌర్ణమి. ఇవాళ ఎవరైతే ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో ఒక దీపం వెలిగిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క దినాన్ని చాలా విశేషంగా భావిస్తారనమాట. అందులో భాగంగా ఈరోజు ఉదయాన్నే మన గుళ్ళో స్వామివారికి విఘ్నేశ్వర పూజ, తర్వాత సర్వమంగళాదేవి సమేతుడైనటువంటి మృత్యుంజయేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకము, అష్టోత్తరాలతో పూజ, బిల్వాష్టకము పూజలు నిర్వహించడం జరిగింది. తర్వాత అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, సకల దుఃఖాలు దారిద్ర్యాలు తొలగిపోవాలని చెప్పి సర్వమంగళాదేవి గారికి కుంకుమార్చన చేయడం జరిగిందనమాట. దాంతోపాటు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద పంపిణీ జరుగుతోంది. అలాగే ఆలయ నిర్వాహాధికారులైనటువంటి మా శ్రీధర్ సార్ ఈవో గారు, అలాగే ఆలయ సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క కార్తీక మాసంలో జరిగేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనది. అందులోనూ మన గుడికి చాలా విశేషంగా జనాలందరూ కూడా వస్తారన్నమాట. వారందరికీ కూడా తగిన ఏర్పాటు చేయడంతో పాటు వారికి సకల సౌకర్యాలు కూడా చేకూర్చడం జరిగింది. దాంతో ఈ యొక్క కార్తీక పౌర్ణమి విశిష్టత అందరూ కూడా చక్కగా వినియోగించుకొని అందరూ కూడా చక్కగా దీపాలు వెలిగిస్తూ ఆ యొక్క పరమేశ్వరుడికి, ఆ యొక్క సర్వమంగళాదేవికి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. కార్తీక దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే రీతిలో ఈ సంవత్సరం కూడా మేము ప్రత్యేకంగా గౌరవ కడప ఎమ్మెల్యే గారి సహకారంతో దక్షిణ వైపు ఉన్న స్థలంలో బాగా విశాలం చేసి బండలు ఏర్పాటు చేసి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీపాలు పెట్టి కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా క్యూలైన్లు కూడా ఏర్పాటు చేయడం అనేది, మరి పందిళ్ళు, చల్లు పందిళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది. ప్రసాదాలు కూడా ఉదయం భక్తుల సహకారంతో ఆలయం తరపున ఏర్పాటు చేయడం. అదేవిధంగా సాయంత్రము గౌరవ ఎమ్మెల్యే గారి వారి ద్వారా
ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ విధంగా క్యూలైన్ ఎటు ఇబ్బంది లేకుండా కూడా ఈ వాలంటీర్లు కానీ పోలీస్ శాఖ వారి సహకారంతో క్యూలైన్ స్పీడ్గా పంపించుకుంటూ దర్శనం సులువుగా ఏర్పాటు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము ఆలయ కమిటీ వారు, మా సిబ్బంది, పోలీస్ శాఖ వారు, దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో మేమన్నీ ఏర్పాట్లను చేయొచ్చు. భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.